పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. లిక్కర్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వీడియో చూస్తున్నారంటే మీరు కూడా ఏదో ఒక హాని చేస్తున్నట్టే. ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది థర్డ్ పార్ట్. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ థర్డ్ పార్ట్ చూస్తున్నారంటే మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసి ఈ థర్డ్ పార్ట్కి రండి, ఓకేనా? ఒకవేళ మీరు ఫస్ట్ సెకండ్ చూసారంటే థర్డ్ పార్ట్ కరెక్ట్ పార్ట్లోనే ఉన్నారు. నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వస్తే మేకప్ మెన్స్. మేకప్ మెన్స్ అనేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని షార్ట్స్లో కొన్ని సీన్స్లో హీరోకి కొద్దిగా మేకప్ సరిపోద్ది, హీరోయిన్కి హీరో కన్నా కొద్దిగా ఎక్కువ మేకప్ సరిపోద్ది. కానీ కొన్ని మేకప్స్ ఉంటాయి, ప్రాస్థెటిక్ మేకప్. దీని గురించి మనము ఇంకో వీడియోలో కూడా చేసుకున్నాము. అంతలా ఉంటుంది. ప్రాస్థెటిక్ మేకప్ అంటే ఏంటంటే ఒక యాక్టర్ని కానీ ఒక హీరోని కానీ ఆయనలాగా కాకుండా వేరేలాగా చూపిస్తుంది సినిమా. కల్కి సినిమాలో కమల్ హాసన్ గారిని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, అంటే ఫస్ట్ స్క్రీన్ స్పేస్లో చూసిన వాళ్ళు ఎవరు కమల్ హాసన్ అనుకోలేదు. కమల్ హాసన్ గారు అని అనుకోలేదు. అంతలాగా ప్రాస్థెటిక్ మేకప్ చేశారు. అలా ఉంటుంది ప్రాస్థెటిక్ మేకప్ అంటే. అలాగే అమితాబ్ బచ్చన్ గారు, సార్ వయసు ఎంత, అసలు సార్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలియదు కానీ దగ్గర 1.5 hours to 1 hour 50 minutes పట్టేదంట మేకప్ వేసి పూర్తిగా షార్ట్లోకి వెళ్ళి షార్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 1 hour 50 minutes మళ్ళీ మేకప్ తీయడానికి ఇలా కష్టపడేవాళ్ళు ఉంటారు అమితాబ్ బచ్చన్ గారు. నిజంగా అంటే నేనేం చెప్తున్నానంటే ప్రాస్థెటిక్ మేకప్ అనేది కూడా ఉంటుంది. అలాంటి ఎంతోమంది మేకప్ మెన్లు ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కరు ఒక మేకప్ మెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క హీరో కానీ ప్రతి ఒక్క యాక్టర్ కానీ ఒక పేర్లొద్దు, ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు ఈ మేకప్ అనేది కొద్దిగా బాగుంటుంది అలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తారు. అంతలాగా మేకప్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రాకపోయినా కూడా మనం హీరోని ఇప్పుడు ఏదో దుమ్ములాగా చూసాం అనుకోండి, ఏందరా మా హీరో ఇంత అదే చూసాం అనుకో, ఏమన్నాడు రా మా హీరో అని వెనక ఉండేది మేకప్. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? క్రాఫ్ట్లోకి వస్తే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మనం ప్రొడక్షన్ అసిస్టెంట్స్ చూసాం. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ నథింగ్ ఇంగ్లీష్ వస్తుంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎంత కావాలి, ఎక్కడ ఏం కావాలి. ఇప్పుడు 600 కోట్లు పెట్టామంటారు, 300 కోట్లు పెట్టామంటారు, 200 కోట్లు పెట్టామంటారు. ధైర్యం చేసి పెట్టేవాడు ఉంటేనే కదా సినిమా దిగాడు. అది ఎంత పెద్దదైనా ఎన్ని రోజులైనా. సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన లేకపోతే సినిమా లేదు అని అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వను, కానీ అది నిజం. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ప్రొడ్యూస్ ధైర్యంగా వచ్చి చేయకపోతే అసలు సినిమా ఎలా ముందుకెళ్తుంది, అది తీయడానికి ధైర్యం ఎలా వస్తుంది డైరెక్టర్ అనే వాళ్ళు కూడా. ఇప్పుడు డైరెక్టరు మంచి కథ రాసుకున్నాడు, హీరోని ఒప్పిస్తాడు. హీరోని ఒప్పించిన తర్వాత వెళ్ళేది ఎక్కడికి? ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సరే ఇలా నేను కథ రాసుకుంటున్నాను, హీరో గారు మొన్నే ఒప్పుకున్నారు, మీరు విన్నారంటే మీరు ప్రొడ్యూస్ చేస్తానంటే మనం ఈ సినిమా తీద్దాం, ఈ సినిమా ఖచ్చితంగా మనం మంచిగా డబ్బులు సంపాదిస్తాం అంటే ఎవరికి ఉండదు స్వార్థం. ప్రతి ఒక్కరు స్వార్థం ఆలోచిస్తారు. ఇప్పుడు సినిమా హిట్ అయిందని నాకు డబ్బులు వస్తాయి, నేను డబ్బులు పెడతా. కానీ ధైర్యంగా పెట్టే వాళ్ళు ప్రొడ్యూసర్లు. అలాంటి ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి లాభం రావాలని నేను కోరుకుంటున్నా, ఎవరో కాదు, నేను కోరుకుంటున్నా. అంటే ప్రతి ఒక్కరు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? క్రాఫ్ట్లోకి వస్తే మూవీ రైటర్స్. వీళ్ళు ఏంటంటే మూవీ రైటర్స్కి వస్తే మనకి ఇప్పుడు స్టోరీ ఎలా వెళ్ళాలి, స్టోరీ హీరో ఇలా నడవాలి, ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఆగాలి, ఇక్కడ ఆగి వెనక్కి తిరిగి చూసే లోపల అక్కడ ఆ అమ్మాయి దాక్కోవాలి. ఇలాంటి ప్రతి ఒక్కటి రాస్తారు మూవీ రైటర్స్. ప్రతి ఒక్కటి రాస్తారు. అంటే కొన్ని సినిమాలకి రిటర్న్ డైరెక్షన్ ఒకరే ఉంటారు, కానీ కొన్ని సినిమాలకి ఏంటంటే వేరే ఒకరు రాస్తారు, ఇంకొకరు తీస్తారు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడో ఉంటుంది, హై పిచ్లో ఉంటుంది మూవీ రైటర్స్కి. వాళ్ళు దాన్ని విజువల్స్గా తీసుకురావాలంటే అబ్బా మనం ఇది చెయ్యగలమా అనే ఒక చిన్న అపోహలో వాళ్ళు దాన్ని అరే ఇది మనం వేరే వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ఇంకా బాగా చేస్తారేమో అని తీసుకొస్తారు. ఇలాంటి మూవీ రైటర్స్కి వస్తే రాజమౌళి గారి వారు ఫాదర్ గారు కట్ చేయి ఉండండి, అట్టే ఉన్నాయి. ఇలా మూవీ రైటర్స్ ఎంతోమంది ఉన్నారు, చాలామంది. ఒకరు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు.
వాళ్ళు రాస్తేనే సినిమా ముందుకెళ్తుంది. వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఇప్పుడు ఒక డైలాగ్ ఇలా రాస్తున్నాము, ఒక డైలాగ్ హీరో నోట్ నుంచి బయట వచ్చిందంటే దాన్ని మనం వింటున్నామంటే, దాన్ని మనం ఫీల్ అవుతున్నామంటే వీళ్ళ వల్లే. మూవీ రైటర్స్ వాళ్ళు రాశారంటేనే మనం ఫీల్ అవ్వగలం. అది మన హీరో చెప్తున్నాడంటే అబ్బా రే మన హీరో ఈ డైలాగ్ ఏం చెప్పాడు రా, చెప్పేదాని వెనక ఒక పెన్ ఉంటుంది, ఒక రైటర్ ఉంటారు, ఆయనే మూవీ రైటర్స్. సో ఈ క్రాఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీకి. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వస్తే స్టిల్ ఫోటోగ్రాఫర్స్. వీళ్ళేంటంటే ఒక పక్క సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది, అంటే ఒక పక్క యాక్షన్ అది ఇది సీన్స్ వెళ్తుంటాయి, అంతా బాగుంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు స్టిల్స్ కొడుతూనే ఉంటారు. హీరోస్ కానీ హీరోయిన్ కానీ సపరేట్ ఉంటాయి, విలన్స్ది కానీ ప్రతి ఒక్కరిది, జూనియర్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరిని వీళ్ళు స్టిల్ ఫోటోగ్రాఫర్ అనేవాళ్ళు ఫొటోస్ తీస్తూనే ఉంటారు. ఎందుకు తీస్తూనే ఉంటారంటే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ డిజైనర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఫోటో డిజైనర్స్ వాళ్ళకి ఇస్తారు, ప్రమోషన్ డిజైనర్స్కి. వాళ్ళు దాన్ని మళ్ళీ చేసి ప్రమోషన్స్ కోసం అలా యూజ్ చేసుకుంటుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి లైఫ్ స్టైలే అది, వాళ్ళకి అది ఇష్టం. ఒకరి నవ్వుని క్యాప్చర్ చేయాలి, ఒకరి బాధని క్యాప్చర్ చేయాలి, ఒకరి కోపాన్ని క్యాప్చర్ చేయాలి. అలా క్యాప్చర్ చేయాలి. నాకు వీడియో కాదు, ఒక ఫోటోలోనే ప్రపంచాన్ని చూపించాలనుకునే ఎంతోమంది వర్క్ చేస్తున్నారు ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్స్లో. నిజంగా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు స్టిల్ ఫోటోగ్రాఫర్స్. ఒకరి పేరు ఇద్దరు పేరు కాదు కానీ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎంతోమంది స్టిల్ ఫోటోగ్రాఫర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను కనపడాలి, నేను ముందుకు రావాలి, కెమెరాలో నేను బాగా కనపడాలి అని ఎప్పుడు అనుకోరు. నేను తీసే ఫోటో చాలా ఎత్తుకు ఎదగాలని మాత్రమే అనుకుంటారు. సో ఆ ఒక్క చిన్న విషయానికి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో వీళ్ళు కూడా ఎంతో ఇంపార్టెంట్ సినిమాకి. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వచ్చేస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్స్. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ తీసుకుందాం మనం సినిమాలోకి అనుకొని తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తెలుగు యాక్ట్ చేయాలంటే తెలుగు రాకపోవచ్చు, వాళ్ళకి ఆ స్లాంగ్ రాకపోవచ్చు, వాళ్ళ మెటీరియల్లో చేయలేకపోవచ్చు, వాయిస్ వోకల్స్ ఏదైనా సంథింగ్, ఇంకా ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, కాఫ్ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదు కదా, మనమే చెప్పుకోవాలి. సో అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ని యూజ్ చేసి వాళ్ళకి డబ్బింగ్ చెప్పించుకుంటారు. డబ్బింగ్ ఎలా చెప్పించుకుంటారంటే, సో ఒక ఆర్టిస్ట్ ఆ ఫీల్ని ఆయన మాత్రమే మళ్ళీ డబ్బింగ్ చెప్పగలరు. ఇది నిజం, రియల్ ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఒక డైలాగ్ వదిలాడు అనుకోండి, ఆ డైలాగ్కి ఆ ఆర్టిస్ట్ అయితేనే న్యాయం చేయగలడు, కరెక్ట్ డైలాగ్ని ప్రొనౌన్సియేట్ చేయగలడు. కానీ కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళ సీన్లో యాక్ట్ చేసి ఉండరు, వాళ్ళు ఆ సీన్ని ఏమీ అసలు ఉండదు, వాళ్ళ కనెక్షన్ ఉండదు. కానీ అప్పటికప్పుడు ఆ సీన్ చదివి దాన్ని వాళ్ళు ఫీల్ అయ్యి దాన్ని వాళ్ళని తీసుకొని నేనే అక్కడ ఉన్నాను, నేను అక్కడ మాట్లాడుతున్నాను అని వాళ్ళు దీంట్లో చాలామంది ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు. అంటే హీరోయిన్స్కి యాక్చువల్లీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఎవరైనా హిందీ యాక్టర్స్, హిందీ వాళ్ళు విలన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మన తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటారు. ఇలా డబ్బింగ్ చెప్పిన వాళ్ళల్లో చాలామంది ఉంటారు, ఒకరిద్దరు ఎందుకండి, చాలామంది ఉంటారు. అలాంటి ఎంతోమంది డబ్బింగ్ ఆర్టిస్టులు గొంతు కూడా మనల్ని అరే ఈయన కదా ఫస్ట్ మీకు ఒకటి చెప్తా, ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఇది వస్తుంది, పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇది వచ్చినప్పుడు మనం అనుకుంటాం అరే ఆయన కదా, ఆయన వాయిస్ రా ఇది. అలా కొంతమంది వినపడి కూడా మనల్ని ఆనంది చేస్తారు సినిమాలో, అంత గొప్పది సినిమా. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? సో సినీ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయింది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటంటే సపోర్టివ్ క్యారెక్టర్స్ ఇది. సినీ ఆర్టిస్ట్ అంటే కూడా సపోర్టివ్ క్యారెక్టర్స్ కిందకి వస్తారు. హీరోస్, హీరోయిన్స్, ఇంకా కెమెరాలో కనిపించే ప్రతి ఒక్కరు సినీ ఆర్టిస్టులు. అంటే ఇప్పుడు సినీ ఆర్టిస్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సినీ ఆర్టిస్ట్ ఇప్పుడు మనకి ఈ హీరో చేస్తున్నాడు రా ఈ సినిమా అని చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో అరే మా హీరో సినిమా వస్తుంది ఉండండి రా అప్పుడు చెప్తాము అలాగా. అంటే మనం అనుకుంటాం మన హీరోయిన్ ఇలా. కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తే సినీ ఆర్టిస్ట్ అంటారు. సినీ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది రాణిస్తున్నారు. కొంతమంది కొన్ని సినిమాలు తీసి మళ్ళీ బ్యాక్ అవుతున్నారు. వాళ్ళందరూ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తీసిన ఒక్క సినిమా కూడా మమ్మల్ని ఎంతో హ్యాపీ మూమెంట్లోకి తీసుకెళ్తుంది కదా, వాళ్ళని మళ్ళీ కోరుకుంటాం మేము. అబ్బా ఈయన మళ్ళీ తీస్తే బాగుండరా సినిమా, ఈయన ఎందుకు తీయట్లేదో రా, కానీ ఈయన ఒకనొక టైంలో భలే చేసేవారు ఆయన. అలా అంటే ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ సినీ ఆర్టిస్టులు వాళ్ళు మళ్ళీ చేస్తే మేము చూడాలని కోరుకుంటున్నాం. సో అలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు.
డైలాగ్ ప్రిపేర్ అవుతారు, డైలాగ్ని ఏ ఫీల్డ్లో చెప్పాలో తెలుసుకుంటారు, ఆ ఏ ఫీల్డ్లో వెళ్తున్నామో మనం వాళ్ళ సొంత ఎమోషన్స్ని కూడా వదిలేసి, అంటే వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఆనందాలు ఉంటాయి, అన్నీ వదులుకొని ఒక్క యాక్షన్ చెప్పగానే యాక్టింగ్ చేస్తారు. సో అంటే యాక్టింగ్ కాదు, కొంతమంది మనసులో నుంచి కూడా తీసి న్యాచురల్గా చేస్తారు. సో అలాంటి అందరికీ చాలామందికి నిజంగా వాళ్ళకి ఏం చెప్పాలన్నా తక్కువే. వాళ్ళు వేరే వాళ్ళు ఎప్పటికీ వేరే, అంతే. వాళ్ళు ఎప్పుడూ గుండెల్లో నిలిచిపోతారు, ప్రతి ఒక్క ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోతారు, ప్రాణాలు పెట్టేస్తారు వాళ్ళ కోసం. ఆడియన్స్ అంటే ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. నిజంగా ఎంతో గొప్ప వాళ్ళు మాత్రం అలాగే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. మేము బతికినంతకాలం వాళ్ళు చేస్తూనే ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి, నేను ఒక యాక్టర్కి యాక్షన్ చెప్పగానే నేను ఎంత ఫీల్తో యాక్షన్ చెప్తానో, మరి ఇంత ఫీల్తో డైరెక్టర్గా మనకి యాక్షన్ చెప్తున్నాడు, మనం ఎలా చేయాలి అని ఒక సెకండ్లో ఆ సీన్ని ఆయన మార్చేసుకొని ఆయన మాడ్యూల్లోకి చేస్తాడు కదా, వేరే. సో అలాంటి సినీ ఆర్టిస్టులు అందరికీ హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వస్తే ఎడిటర్స్ అసలు ఎంత తక్కువ చెప్పినా, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఒక రా ఫుటేజ్ ఉంటుంది, సినిమా మొత్తాన్ని ఒక 3 గంటలు 5 గంటలు 6 గంటలు అలా కూడా వస్తాయి, కొన్ని సినిమాలు వస్తాయి. కొంతమంది ఓపిక ఉన్నప్పుడు దాన్ని 2 పార్ట్లుగా కట్ చేసి 2 పార్ట్లుగా తీస్తారు. లేదు నాకు సినిమా మొత్తం అంత అవసరం లేదు, నాకు ఎక్కడెక్కడ సీన్స్ కావాలి, అలాంటి దాన్ని ఎన్ని ఉంటాయి తెలుసా. చాలా అంటే ఎడిటర్ని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళని పోడుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎంత బాగా చూపించాలన్నా వాళ్ళే. కొన్నిసార్లు మనం అంత బాగా చేసిన సీన్ని వాళ్ళు కట్ చేసి ఇలా తీసేస్తారు. అంటే అక్కడ ఆ సీన్ యూజ్ ఉండకపోవచ్చు, డైరెక్టర్ గారికి అప్పుడు ఆ టైంలో ఓకే ఈ సీన్ ఉంటే బాగుంటుంది అని పెట్టింటాడు. కానీ ఇక్కడ ఎడిటింగ్ రూమ్లోకి వచ్చి డైరెక్టర్ గారు కూర్చున్న తర్వాత ఈ సీన్ ఎందుకో మరి ల్యాగ్ అవుతుంది అని ఇలా కట్ చేసి, అంటే ఆర్టిస్ట్ చేసిన యాక్టింగ్ని ఇలా కట్ చేసి ఇలా తీయడం తప్పే. కానీ అదే సీన్ అక్కడ ఉంటే సినిమా పండదు. సో సినిమా కోసం కూడా కొన్నిసార్లు డైరెక్టర్ ఎడిటర్ ఆలోచించి అక్కడ అలా చేస్తారు. కానీ కొంతమంది ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళ విజువల్స్ కానివ్వండి, వాళ్ళ కలర్ కరెక్షన్స్ కానివ్వండి, చాలామంది ఉంటారు, చాలామంది కలర్ కరెక్షన్స్ కానివ్వండి, వాళ్ళ కట్స్ కానివ్వండి. ఇప్పుడు ఇలా కట్టే ఇలా వేయాలి, ఇలా కట్టే ఎలివేట్ ఇలా అవ్వాలి, ఇలా ఎలివేట్ అయినప్పుడు ఇలా ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏదో మనకి ఒక మోనోలో పెట్టేసి సినిమా వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు వెళ్తుంది అనుకోండి సినిమా, ఒకే చోట కూర్చొని, అది సినిమా కాదు అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక వీడియో, ఇది ఏంటిది, వీడు సినిమా గురించి చెప్తున్నాడు, అది మాత్రమే, దీన్ని ఇలాగే చూడాలి. అంతేగాని వీడు ఇప్పుడు ఫైట్ చేయాలి, వీడు ఇప్పుడు ఇలా ఉండాలి, ఇలా తీయాలి, అది సినిమా. దాన్ని అలా కట్ చేయడమే కరెక్ట్. సో దాన్ని ఎడిటర్ చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, అది ఎడిటర్ విషయం సినిమాలో. సో అలాంటి ఎంతోమంది ఎడిటర్కి నిజంగా చాలా గొప్పతనం అని చెప్పాలి. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వస్తే మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, సినిమాకి ప్రాణం వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతుంది, ఆ సీన్లో నార్మల్గా ఆ సీన్ ఉందనుకోండి, మనకంత అంటే ఇంటరాక్టివ్గా ఉండదు, అంత కనెక్ట్ అవ్వదు. అలా కనెక్ట్ అవ్వాలన్న ప్రతిసారి మ్యూజిక్ పడాలి, బీజిఎం పడాలి, ఏదో ఒక మ్యాజిక్ జరగాలి అక్కడ. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, చాలామంది అసలు ఈ మ్యూజిక్ కోసమే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సినిమాలకి. అంత పిచ్చి ఉంటుంది మ్యూజిక్లో. అలా పాట వినేటప్పుడు కానీ, వాళ్ళ డ్యాన్స్లు కానీ, ఆ పాటల కోసం వెళ్ళేటట్టు ఉంటారు. సో అది ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలామందికి నిజంగా నా హ్యాట్స్ ఆఫ్. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వస్తే ఆర్ట్ డైరెక్టర్స్. ఆర్ట్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ డైరెక్టర్స్ అంటే మనకిప్పుడు డైరెక్టర్ నాకు ఇప్పుడు ఈ విజువల్లో నాకు ఇప్పుడు ఇది కావాలి అని ఆర్ట్ డైరెక్టర్ చెప్తాడు. ఆర్ట్ డైరెక్టర్ దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ విజువల్లో కావాలన్నప్పుడు ఓకే ఇక్కడ ఒక ఎరా క్రియేట్ అవ్వాలి, ఇక్కడ ఒక బ్లాక్, ఇప్పుడు ఇదే అనుకోండి, ఇప్పుడు ఇది అనుకోండి, దీంట్లో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కుర్చీ రావాలి, ఓకే ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ లైటింగ్స్ కోసం ఇక్కడ ఇది ఒకటి క్రియేట్ అవ్వాలి, వెనకాల బ్లాక్ స్క్రీన్ రావాలి, ఆ బ్లాక్ స్క్రీన్ కూడా ఇలా మెరవాలి, ఆ లైటింగ్ తగ్గట్టు ఇలా పడాలి. సో ఇలాంటి ప్రతి ఒక్కటి ఆర్ట్ డిజైనర్ డిజైన్ చేస్తాడు. డిజైన్ చేసి డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి, సార్ ఇది బాగుందా, సార్ ఇలా చేయించా, సార్ ఇంకొద్దిగా ఏమైనా ఇంప్రవైజ్ చేద్దామా, సార్ ఇది ఓకే కదా మీకు, ఇది కరెక్ట్గా ఉందంటే మనం షూట్లోకి వెళ్దాం. అంటే ఇప్పుడు మనము చూసే ప్రతి ఒక్కటి బాగుందిరా అనుకునేది హీరో వెనకాల ఇది మరి ఈ లొకేషన్ ఏదో అద్దరిపోయిందిరా అనేది డిజైన్ చేసేది ఆర్ట్ డిజైనర్స్. అంటే నాకు తెలిసినంతవరకు ఇది
కొంతమంది ఏం చెప్తారంటే ఆర్ట్ డిజైన్స్ అంటే మనం ఇప్పుడు స్కెచెస్ గీస్తారు కదా, సో ఇలా ఇలా గీసుకొని ఇలా రావాలని గీసుకొని వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్తారని కూడా ఉంది. సో నేను బ్రౌజ్ చేసిన దాంట్లో మాత్రం ఆర్ట్ డిజైన్స్ అంటే ఇలా ఉంది. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వస్తే కొరియోగ్రాఫర్స్ అంటే డాన్సర్స్. వీళ్ళు ఏంటంటే కొరియోగ్రాఫ్ చేస్తారు. ఇప్పుడు ఒక సాంగ్ డైరెక్టర్ అనేవాడు, మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు డైరెక్టర్కి చూపిస్తాడు, డైరెక్టర్కి అది నచ్చింది, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కొరియోగ్రాఫర్కి తీసుకెళ్తే ఇలా రావాలి అనేసి డైరెక్టర్ కొరియోగ్రాఫర్కి చెప్తాడు, నాకు ఇలా కావాలి, డ్యాన్స్ ఇలా ఉండాలి, మూమెంట్స్ అదిరిపోవాలి, ఈసారి బాబు అతర కొట్టాలి డ్యాన్సెస్. సో అలా ఇప్పుడు దాన్ని కూర్చొని దానికోసం కష్టపడి దాన్ని ఇలా తీస్తే బాగుంటుందా, ఈ స్టెప్ బాగుంటుందా, ఈ సాంగ్ ఈ మోలోకి ఇది ఈ స్టెప్ బాగుంటుందా, ఈ స్టెప్ ఎలా ఉంటుంది, ఇలా వెళ్తే బాగుంటుందా, ఈ మొత్తం అలా ఒక ఎరా క్రియేట్ చేసుకుంటాడు కొరియోగ్రాఫర్. అలాంటి ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం ఉంటుంది, వాళ్ళు చిందించిన ప్రతి చెమట చుక్క మనం చూసే ఆనందం డ్యాన్స్ ఇచ్చేటప్పుడు హీరో. సో ఇలాంటి ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా, లెట్స్. సో నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్తే స్టంట్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్. స్టంట్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక స్టంట్ చేయాలి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక హీరో ఒక 10th ఫ్లోర్ నుంచి కిందికి దూకాలి అన్నప్పుడు ఎంత వైర్ యూజ్ చేయాలి, ఎలా కిందకి రావాలి హీరో, సో ఇలా పడితే హీరోకి ఏం దెబ్బ తగ్గకుండా అవుతుంది, ఒకవేళ అయితే కూడా కింద ఒక బ్లాంకెట్ లాగా ఒక వలలాగా క్రియేట్ చేసి దాంట్లో పడితే హీరోకి ఏమవ్వదు. ఇలాంటివి కొన్ని చోట్ల అయితే చాలా ఎక్కువ యూస్ అవుతాయి. ఇప్పుడు పెద్ద హీరోలు అంటే వాళ్ళు నాకు వైర్ కూడా వద్దు అంటే 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ నుంచి ఏం చేయాలన్నప్పుడు నాకు వద్దు నేను చేస్తాను అని కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారు హీరోస్. ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకుంటారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు అఖిల్ గారి సినిమాకి వెళ్తే శిశింద్రి సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఏంటంటే చాలా ఎక్కువ వర్క్ చేయాలి స్టంట్ డైరెక్టర్. ఎందుకంటే అక్కడ ఇప్పుడు పిల్లాడు ఇలా నడుస్తున్నాడు, ఓకే ఇక్కడ వరకే వెళ్ళాలి, ఇక్కడ దాన్ని దాటితే ఏమైనా అవుతావు, అలా ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రతి ఒక్కటి చేసుకొని ఇలా వీళ్ళు కూడా స్టంట్ డైరెక్టర్స్ కూడా ఎంతో ఇనిషియేటివ్గా వర్క్ చేయాలి. సో ఇలాంటి ఎంతోమంది స్టంట్ డైరెక్టర్స్ మేము కనపడకపోయినా పర్లేదు, మేము చేసే ప్రతి ఒక్క పర్టికులర్స్ వాళ్ళు చేస్తున్నారు, అది చాలు మాకు, మా పేర్లు పడుతున్నాయి అనుకునే ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అలాంటి వాళ్ళందరికీ ఎప్పుడు వాళ్ళు అనుకున్న హైట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వస్తే సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు నా వీడియోని తీసే ఆయన కూడా సినిమాటోగ్రాఫరే. సో ఇలాగా సినిమాటోగ్రాఫర్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసే ప్రతి ఒక్క చూపుని ఆడియన్కి చూపిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అదే సినిమాటోగ్రాఫర్ ఒక ఇది. సో సినిమాటోగ్రాఫర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ సినిమాకి అంటే ఇప్పుడు సినిమా రాసుకునే వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, స్టంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, డ్యాన్స్ చేయించే వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, అంతా బాగుంది. ఇప్పుడు కరెక్ట్ అయిన సినిమాటోగ్రాఫర్ దొరకలేదంటే, డిఓపి దొరకలేదంటే మనకి ఆ సినిమా అంత ఫీల్లో మనకి చూపించలేదంటే తీసి మనకి అంత ఉపయోగం లేదు. సో అలా తీసి చూపించే వాళ్ళు కూడా గొప్పే. అలాంటిదే ఇది. సో వీళ్ళు కూడా ఎంతో ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీకి. వీళ్ళు మెయిన్ నాకు తెలిసైతే వీళ్ళు మెయిన్. ఎందుకంటే వాళ్ళు ప్రతి కష్టాన్ని చూస్తారు, ప్రతి బరువుని చూస్తారు, ప్రతి కోపాన్ని చూస్తారు, ప్రతి ఆనందాన్ని చూస్తారు, ప్రతి బాధని చూపిస్తారు. అదే ఎమోషన్ని మనకి చూపించాలనుకుంటారు. అదే వీళ్ళు గొప్పతనం. అలాంటి ఎంతోమంది సినిమాటోగ్రాఫర్కి నా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. మొత్తం 23 క్రాఫ్ట్స్ అయిపోయాయి. 23 క్రాఫ్ట్స్ అయిపోయాయి. లాస్ట్ క్రాఫ్ట్ అంటే ఫస్ట్ క్రాఫ్ట్. ఇది మనం కింద నుంచి పైకి వస్తున్నాం కదా, ఇది ఫస్ట్ క్రాఫ్ట్. 23 క్రాఫ్ట్స్ని వీళ్ళ మైండ్లో ఉంచేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి వీళ్ళకి తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలంటే ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు వర్క్ చేసి వచ్చి ఉండాలని మాత్రం అన్నాను. అంటే ఇలా చేస్తారేమో, ఇలా ఉంటుందేమో అన్న నాలెడ్జ్ ఉంటే ఈ ఫస్ట్ క్రాఫ్ట్ అయ్యే దానికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ 23 క్రాఫ్ట్స్ని కంట్రోల్ చేయాలని చెప్తా. మెయిన్ విషయం కంట్రోల్ చేయాలని చెప్తా. అంటే వాళ్ళు మళ్ళీ ఏదో ఇదనుకోకండి, వాళ్ళు కంట్రోల్ చేస్తారు కూడా 23 క్రాఫ్ట్స్ని. ఆయనే మనం ఇంకా లాస్ట్ క్రాఫ్ట్కి వచ్చేసాం. ఈ క్రాఫ్ట్ ఏంటంటే డైరెక్టర్ క్రాఫ్ట్ అనేది నిజంగా ఇప్పుడు హీరో అవుదాం అనుకొని కానీ, లైట్ మ్యాన్ అవుదాం అనుకొని కానీ, ప్రొడ్యూసర్ అవుదాం అనుకొని కానీ, అసిస్టెంట్ కెమెరామెన్స్ ఇది అది ఎంతోమంది ఉంటారు. కానీ చాలామంది డైరెక్టర్ అవుదాం అనుకొని చేతిలో ఒక బుక్లో స్క్రిప్ట్ పేపర్లు రాసుకొని దాన్ని తీయాలి. ఎప్పటికైనా మనం ఇది
అని వాళ్ళ తలరాతని వాళ్ళు మార్చుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు చూసావా. అలాంటి ప్రతి ఒక్కరికి, ఇంకా ఇండస్ట్రీలోకి వెళ్ళకుండా రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరిగే వాళ్ళకి కూడా నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడే గొప్పడు, డైరెక్షన్ అంటేనే గొప్పది. అదే సినిమాని ఎప్పటికీ నిలబెట్టేది, చూపించేది అదే. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నామంటే హీరో కనపడినప్పుడు అరిచే జనాలు ఇప్పుడు ఒక డైరెక్టర్ ఫేస్, ఒక డైరెక్టర్ పేరు కనపడితే అరిచే టైంకి వచ్చాం మనం. అలా ఉన్నాం, అలా ఉంది డైరెక్షన్ ఇప్పుడు. సో అలాంటి డైరెక్షన్ ఉన్నప్పుడు డైరెక్టర్స్ ఎంతలా వర్క్ చేస్తారంటే వాళ్ళ సినిమాలో వాళ్ళు కనపడకపోయినా వాళ్ళు రాసిన ప్రతి ఒక్క మాట ఉంటుంది, వాళ్ళు రాసిన ప్రతి ఒక్క తూట ఉంటుంది, వాళ్ళు రాసిన ప్రతి ఒక్క మనిషి అందులో యాక్ట్ చేస్తాడు. దాన్ని చూపించడానికి కెమెరామెన్ వర్క్ చేస్తాడు, దాన్ని చూపించడానికి లైట్ మ్యాన్ వర్క్ చేస్తాడు. ప్రతి ఒక్క క్రాఫ్ట్ని వాళ్ళు వాళ్ళ అదుపులో, అంటే తప్పుగా అనుకోకండి, వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలిగితేనే సినిమా అనేది వాళ్ళకి నచ్చినట్టు వస్తుంది. ఏ డైరెక్టర్ అయినా ఆయనకి నచ్చిన సినిమా తీసి రిలీజ్ చేస్తేనే ఆయన గెలిచినట్టు. అంతేగాని ఒక ప్రొడ్యూసర్ నాకు ఇలా మార్చమన్నాడని ఇలా మార్చడం అంటే ఓకే మారచ్చు, కొన్ని షార్ట్స్లో, కొన్ని సీన్స్లో, కొన్ని సాంగ్స్లో ఇలా ఇన్పుట్ చేయొచ్చు, కానీ అది సినిమాని ఏమాత్రం చెడపకూడదు. సినిమాని చెడిపోయి ఏది ఎవరు గొప్ప కాదు. అలాంటి మార్చే డైరెక్టర్లు ఇక అంటే తప్పగా కాదు, వాళ్ళు కూడా నా సినిమా కనపడాలి, ఇప్పుడు నాకు ఈ ఒక్క కారణం వల్ల సినిమా ఆగిపోకూడదని వాళ్ళు కూడా కోరుకుంటారు. అలాంటి ఎంతోమంది డైరెక్టర్స్కి నిజంగా కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం వేరే, వాళ్ళు సక్సెస్ అవ్వకపోతే పడే కష్టం వేరే. ఇప్పటికీ కృష్ణానగర్లో ఒక స్క్రిప్ట్ పేపర్ని 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేతిలో పట్టుకొని కూడా ఇంకా ఒక సినిమా కూడా తీయకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజుకి 50 రూపాయలు ఉంటే అయిపోద్దిరా మన పూట నుంచి, అరే ఈరోజు మనం సినిమా ఇంత బాగా తీసాము, వేరేరా మనం నిజంగా మనం నిరూపించుకున్నాంరా అని ఎదిగేంత వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఎంతోమంది ఉంటారు, ఒకరు ఇద్దరు కాదు. వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి అంటే కష్టమే, వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలంటే కష్టమే. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చేసుకొని వాళ్ళు సక్సెస్ అయితే మాత్రం నిజంగా అప్పుడు ఇండస్ట్రీ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. కృష్ణానగర్లో ఎప్పటికీ ఆర్టిస్టులు అలానే ఉంటారు, డైరెక్టర్లు అలానే ఉంటారు, వాళ్ళ పని అలానే ఉంటుంది. కానీ వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి సక్సెస్ దొరకాలి, అది కోరిక అంతే. అంటే నా కోరిక కాదు, ప్రతి ఒక్కరి కోరిక, ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరి కోరిక. వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ కష్టపడుతూ అక్కడ డబ్బులు వెయ్యాలా వద్దా, నా కొడుకు ఇంకా ఎందుకు డబ్బులు అడగట్లేదు, అసలు నా కొడుకు బతికున్నాడా లేదా అని ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి డైరెక్టర్లు ఉన్నారు. మన ఇండస్ట్రీలోనే చెప్పను, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కష్టపడుతూనే ఉండే డైరెక్టర్లు కూడా ఉన్నారు. అలాంటి ఎంతోమంది డైరెక్టర్లకి నా హ్యాట్స్ ఆఫ్ కాదు, అంతకు మించి అది డైరెక్టర్ అంటే. సో ఇది 24 క్రాఫ్ట్స్, సినిమాని నడిపించే 24 క్రాఫ్ట్లు ఇవి. అంటే ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనం బాగా యూజ్ చేసి సినిమాలో మనం తీయాలంటే, మనం సినిమా ముందుకెళ్ళాలంటే చేయాల్సిన 24 క్రాఫ్ట్స్ ఇవి. ఇలాంటి 24 క్రాఫ్ట్స్ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాయి, సినిమాని మనం మంచిగా చూపిస్తున్నాయి అంటే నిజంగా ఈ 24 క్రాఫ్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తేనే కదా, 5,000 వర్క్ చేస్తేనే కదా బలం అవుతుంది. అలాగే 24 క్రాఫ్ట్స్, పంచభూతాలు పనిచేస్తేనే కదా ప్రపంచం అవుతుంది. 24 క్రాఫ్ట్లు పనిచేస్తేనే కదా సినిమా అవుతుంది. అలాంటి సినిమాలోకి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ 24 క్రాఫ్ట్స్ గురించి ప్రతి ఒక్కటి మనం వర్క్ చేయాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని కాదు, కానీ ఇవన్నీ తెలుసుకున్నానని చెప్పాను. కానీ నేనైతే ఎడిటర్గా వర్క్ చేశా, తర్వాత వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశా, తర్వాత కెమెరామెన్గా వర్క్ చేశా, ఆర్టిస్ట్గా వర్క్ చేశా, హీరోగా చేశా, నాకు ఇష్టమైన డైరెక్షన్ కూడా చేశా. కానీ డైరెక్షన్లో నేను ఫెయిల్ మనం సక్సెస్ అనేది ఇస్ నథింగ్. మనం చేసాం అనేది గొప్ప, నేర్చుకుంటున్నాం అనేది గొప్ప. సో ఇలా నేను చేసుకుంటూ వచ్చా. ప్రొడ్యూసర్గా చేశాను, కానీ నా సినిమా నేను ప్రొడ్యూస్ చేసుకున్నా, నా సినిమాకి నేను ప్రొడ్యూసర్ అసిస్టెంట్గా కూడా చేశాను. అంటే నేనే అన్నీ చూసుకున్నా, చేశాను సినిమా. అదే అంతరాధ్య. చూడండి ఒకసారి, మీకు ఈ వీడియో చూసాక దాన్ని చూడండి అని కాదు, కానీ అది కూడా ఒకసారి చూడండి. నేను చేసిన షార్ట్ ఫిల్మ్, దానికి హీరోగా చేశాను నేను.
తర్వాత వచ్చేసరికి డైరెక్టర్గా నేనే చేశాను. నాకు ఒక క్రూ దానికి చాలా సపోర్ట్ ఇచ్చింది. నిజంగా స్క్రీన్ షేర్ ప్రొడక్షన్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చింది నాకు. అది వాళ్ళ వల్ల నేను అది కంప్లీట్ చేశాను. నాకు 3 years కల, అది 3 years కలని వాళ్ళ వల్ల నేను కంప్లీట్ చేశాను. అంటే ఇప్పుడు అరే అది ఏముందరా అది దాని 3 years కలగనాలా అంటే మాత్రం నేను ఒకటి చెప్తున్నా, పెన్ను తీసుకెళ్ళి పేపర్ మీద పెట్టిన తర్వాత అది స్క్రీన్ మీదకి వచ్చేంత వరకు అది కలే. దానికి పట్టిన టైం 3 years అది. సో అది ఇంకా ఇలాంటిది సినిమా అంటే అని చెప్పలేను, కానీ ఇది కూడా సినిమానే. ఇంకా చాలా ఉంది. సముద్రం అని చెప్పాను కదా, అలాగా పెద్ద సముద్రం ఇది. ఈద్దాం మునిగిపోయినా పర్లేదు, తేలి ఒడ్డుకు వచ్చినా పర్లేదు, అలా అని మధ్యలోనే తేలుతున్నా పర్లేదు. మూడిట్లో ఏది జరిగినా ఓకే, కానీ మనం నీళ్ళల్లోనే ఉందాం, చూసుకుందాం, ఏదైతే అది అయింది. సరేనా? సో ఈ వీడియో ఇంతటితో అదే మనకి ఎండింగ్ మాత్రం రాదు. పోతూనే ఉంటే ఓకే, కానీ ఎండింగ్ మాత్రం రాదు. ఈ వీడియో ఇంతటితో ఆపేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖుదాఫిజ్.